జయంతి అంటే ఎంత మంచి ప్లాన్ వేశారు. నేను వేశాను సరే, నువ్వే ఏదో ఒకటి చేసి వాడిని తీసుకొచ్చి వాడి పక్క నువ్వు కూర్చో. ఏంటి సూర్య, సమంతని నీ దారిలోకి తెచ్చుకోవడానికి మంచి అవకాశం వస్తాయి. గ్రాండ్ మా పక్కన కూర్చోకుండా ఇక్కడున్నావేంటి? ఏంటి అర్థం కాలేదా? నేనేమి నెగిటివ్గా మాట్లాడడం లేదు. గాడ్ ప్రామిస్, నిజంగా నువ్వు సమంతని ప్రేమిస్తున్నట్టు నిన్ను కూడా తను ప్రేమిస్తే సపోజ్ మనం అక్కడ కూర్చున్నాం అనుకో. సామాన్య, స్టాప్ ఇట్. గేమ్స్ ప్లే చేయకు. ముందు నన్ను పూర్తిగా చెప్పనివ్వు సూర్య. ఏంటి? ఆడది దేన్నైనా సహిస్తుంది గాని తనవాడు అనుకున్న వాడి పక్కన మరో అమ్మాయి కూర్చుంటే జలసే వచ్చేస్తుంది. మనసులో ఉన్నది బయటకొచ్చేస్తుంది. ఇట్స్ ట్రూ సూర్య. ఒక ఆడదానిగా ఆడదాని మనసు తెలిసి చెప్తున్నాను, ట్రై చెయ్యి. నేను నీకు జస్ట్ హెల్ప్ చేస్తున్నాను అనుకో, అంతే. నీ ప్రేమ నిజమైతే నేను ఇంకో మాట మాట్లాడకుండా నీకు దూరం అయిపోతాను. శ్యామ్కి నేనంటే ప్రేమ ఉంది. ఉంటే ఇప్పుడే తెలిసిపోతుంది కదా సూర్య. ఇదిగో, ఆలోచిస్తున్నావంటే సమంత మీద నీకు నమ్మకం లేనట్టుగా ఉంది. అయితే రా, వెళ్ళి కూర్చుందాం. రా సూర్య. పద, నీకు ఈరోజు కళ్ళు తెరుచుకుంటాయి. అందరి కళ్లకు మనమే కనబడతాం భార్యాభర్తలుగా. ఎలా అయితేనే ఒప్పించేసింది. తప్పు చేస్తున్నావు సామాన్య. నువ్వు కోడలివి కావాల్సింది నాకు. చెప్తానుండు నీ పని. హాయ్ వ్యూస్, ఈ రోజు మనం ఉమ్మడి కుటుంబం ప్రోగ్రాం తరపున వజ్రపాటి కుటుంబం దగ్గరికి వచ్చేసాం కదా. మరి ఈ కుటుంబంలో ఓ లవ్ కపుల్ ఉన్నారు. సో పద్మ అండ్ శ్రీనివాస్, ముందుగా వాళ్ళతో మాట్లాడి మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. హాయ్ పద్మ గారు అండ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సో మీది లవ్ మ్యారేజ్ కదా. సో మరి ఇంత పెద్ద కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి మీరు ఎంత కష్టపడ్డారు? చాలా పెద్ద స్టోరీ. అవునా? సో ఎవరు చెప్తారైతే? ఈయనే చెప్తారు. యాక్చువల్గా అదో పెద్ద స్టోరీ అండి. ఏంటి చింతాతయ్య, కిందేదో హడావిడి జరుగుతున్నట్టుంది. ఎవరొచ్చారు? టీవీ వాళ్ళమ్మా. టీవీ వాళ్ళ? ఏమి చింతాతయ్య, దేనికొచ్చారు? ఏమీ కాలేదమ్మా, మనది ఉమ్మడి కుటుంబం కదా. ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఉమ్మడి కుటుంబం మీద ఏదో ప్రోగ్రాం చేసుకుంటున్నారట, అందుకని వచ్చారు. అమ్మా శాము, అమ్మా శాము, తొందరగా రా. ఘోరం జరిగిపోతుందమ్మా, నువ్వు తొందరగా కిందికి రా. రా అమ్మా రాజీ, వచ్చింది టీవీ వాళ్ళు ప్రోగ్రాం చేసుకోవడానికి కదా, ఇందులో ఘోరం జరగడానికి ఏముంది? అయ్యో, మీకు తెలియడం లేదు చిన్న మావయ్య. వాళ్ళు చేస్తుంది శామ్కు అన్యాయం జరిగేలా ఉంది. ఏంటి పెద్దత్త? అవును శాము, ఉమ్మడి కుటుంబం కోసం వీడియో తీయాలని జంటలు జంటలుగా కూర్చోమన్నారు. సూర్య పక్కన నీ స్థానంలో సామాన్య కూర్చుంటుంది. ఓ అంతేనా? కూర్చుని పెద్దత్త, దాంట్లో నాకు అన్యాయం జరిగేదేముంది? శ్యామ్, మతి లేకుండా మాట్లాడకు. వాళ్ళు కూర్చుంటుంది ఏ పేరెంటానికో కాదు, టీవీ ప్రోగ్రాంకి. వాళ్ళని భార్యాభర్తలను రికార్డు చేస్తే ప్రపంచం అంతా నమ్ముతుంది, సామాన్య దాన్ని లీగల్గా వాడుకుంటుంది. ఆ తర్వాత నువ్వు ఎంత శ్రమపడ్డా సామాన్య నుంచి సూర్యుని విడదీయలేవు. అవును శాము, అందుకే నీకు చెప్దామని వచ్చాను. ఆ ఉండగా గాడిద పాలు పితికినట్టు భార్యవి నువ్వుండగా సూర్య పక్కన సామాన్య కూర్చోడం ఏంటి? తప్పు కదూ? ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? ముందు ఇక్కడి నుంచి కదులు.
నీకున్న హక్కుని కాపాడుకో. పదమ్మా పద, జరుగుతున్న అధర్మాన్ని ఆపు, వచ్చి విజృంభించు. వస్తాను. సూర్య మీద ప్రేమతో కాదు, ద్వేషంతో వస్తాను. ఒక్క మాటైనా నన్ను పర్మిషన్ అడగనందుకు వస్తాను. ఎవరా సామాన్య? హూ ద హెల్ ఇస్ షీ? తేలుస్తాను. పట్టించుకోవట్లేదని ఇష్టానికి చేస్తున్నారా? వస్తున్నాను. సూర్య మీద ప్రేమతో కాదు, ద్వేషంతో. ప్రేమో ద్వేషమో ముందొచ్చి సామాన్య సూర్య పక్కన లేకుండా చెయ్యి. రా పదమ్మా. ఆ? రండి చిన్న మావయ్య. జయంతి గారు, మీరు చెప్పండి, మీకెప్పుడైనా గొడవలు వచ్చాయా? అందరూ అర్థం చేసుకుని సర్దుకుపోయే వాళ్ళమేగా, గొడవలు ఎందుకు వస్తాయి? విన్నారుగా, ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండటం కోసం ఎలా ఉండాలో, ఏమేం చేయాలో, ఏమేం చేయకూడదో అందరూ ఎంత చక్కగా చెప్పారో. ఏంటి? శామ్, ఏం చేస్తున్నా? ఇదేం చేస్తుంది? కూర్చోవడం తప్ప? నా భర్త పక్కన కూర్చోవడం తప్పు కదా? ఏంటండి అన్నారు? ఆయన మీ భర్త. అవును. మరి మీరెందుకు కూర్చున్నారు? మాకు ఎంగేజ్మెంట్ అయింది. ఆ? జీలకర్ర బెల్లం పెట్టింది నాకు. అయితే అయినా నువ్వు నా కొడుకును వద్దన్నావు కదా. కావాలని ఇప్పుడు చెప్పడం లేదు. మరేం చెప్పడానికి వచ్చావు? ఇలాంటివి చెయ్యొద్దని చెప్పడానికి వచ్చాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? విన్నావు కదా సూర్య, నీ మీద ప్రేమతో రాలేదు, నీ జీవితాన్ని నాశనం చేయాలనే ద్వేషంతో వచ్చింది. నువ్వు నోర్మి. ఆ అమ్మ ఎందుకు నోరు ముయ్యాలి? నువ్వు వద్దనుకున్నప్పుడు వద్దనుకున్నట్టే ఉండు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు. నా కళ్ళ ముందు ఇలాంటి పనులు చేస్తే నేను ఊరుకోను. ఎందుకు ఊరుకోవు? ఎందుకు ఊరుకోవు? నువ్వు కాదంటావు, ఇంకొకరు కావాలనుకున్నా ఊరుకోవా? ఊరుకోను. ఎందుకు సమంత శాడిస్ట్ లా తయారయ్యా? నువ్వెందుకే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాడి వెనక పడుతున్నా? నీకేమీ సూర్య తాళి కట్టలేదు కదా. కట్టలేదన్న ధీమాతో నీ మెడలో తాళి కడితే కటకటాల వెనక్కి పంపిస్తా. శామ్, ఇక చాలు. నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వు రావాలని ఇలా చేశాను. ఇకనైనా నీ మనసులో నా మీదున్న ప్రేమను దాచుకోకు. ఉంటే కదా దాచుకోవడానికి. శామ్, ఇంక చాలని చెప్పానా? ఎన్ననుకున్నా మనమిద్దరం ఎప్పటికీ ఒకటే. మన ప్రేమ నిజమైనది. నేను నిన్ను ప్రేమించడం లేదు. శామ్, నువ్వు ఇలా ఎవరి కోసం మాట్లాడుతున్నావో తెలియదు కానీ మనల్ని ఎవరూ విడదీయలేరు. ఇది సత్యం. నిత్యం నువ్వు ఇలాగే అనుకున్నా నేను నిన్ను లవ్ చేయను, హేట్ చేస్తూనే ఉంటాను. దానికి బుద్ధి వచ్చేటట్టు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో. చేసుకుంటే ఊరుకుంటానా? సపోర్ట్ చేస్తున్న మిమ్మల్ని, మీ మాటలకి తలాడిస్తున్న అతన్ని చిన్న పెద్ద తేడా లేకుండా అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తాను. శామ్, ఏంటి ఏంటి ఊరుకుంటున్నాను కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? పతి మారుతున్నాను కదా అని చేతగాని వాళ్ళ కనపడుతున్నానా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు? ఏది పడితే అది వాగుతున్నావు? జైల్లో పెట్టిస్తావా? జైల్లో పెట్టిస్తావా? పెట్టించో చూద్దాం. పెట్టించు. నువ్వు ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టు, అప్పుడు చెప్తాను. ఏం చెప్తావే? ఏం చెప్తావు? ఇంకో అమ్మాయి దాకా ఎందుకే? ఇదిగో ఈ సామాన్య మెడలోనే తాళి కడతాను.
సామాన్యునే పెళ్లి చేసుకుంటాను. ఏం చెప్తావు? చెప్పు. ఏం చేసుకుంటావు చేసుకోవే, నేను చూస్తాను. దీన్ని చేసుకుంటావా? చేసుకుంటానే. ఎలా చేసుకుంటావో నేను చూస్తాను. నాకు అక్కర్లేదు అనుకున్నది ఎవరికి అక్కర్లేదు అనుకున్నట్టుగా చేస్తాను. చెయ్యి. ఆ? ఈ మాట ఎంతసేపు ఉంటుంది? కొంచెం సేపు అవగానే నేనే కావాలని నా చుట్టూ తిరుగుతావు. అమ్మా, దీని తెక్క కుదరాలి. పంతులు గారిని పిలిపించి మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు. శభాష్ రా సూర్య, ఇప్పుడు సరైన మాట మాట్లాడావు. ఇప్పుడురా వజ్రపాటి పౌరుషం చూపించావు. పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించి దాని కళ్ళ ముందే మీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. ఏం చేస్తుందో చూద్దాం. ముందు చెయ్యండి, చూస్తాను. చూద్దు గర్లే, వెళ్ళు. వెళ్ళక ఇక్కడే ఉంటానా? చేసుకో, నీకు చుక్కలు చూపిస్తాను. చేసుకుంటానే. నీకు నా పెళ్లి చేసుకుని చూపిస్తాను. అవ్వాలి కదా. అవుతుంది, వెళ్ళు. నాన్న సూర్య, మంచి నిర్ణయం తీసుకున్నావురా. ఇందు, ఈ ఉమ్మడి కుటుంబం ఆదర్శ కుటుంబమేనా? ట్రయాంగిల్ లవ్ స్టోరీనే. కొంచెం కన్ఫ్యూజ్ చేసినా థింక్ చేస్తుంటే డెఫినెట్ గా వెళ్ళేది ఆదర్శ కుటుంబం అని అనిపిస్తుంది. ఎలా? ఇంత గొడవ జరిగినా ఎవ్వరూ విడిపోలేదు చూడు. ఇంట్లోనే కలిసుండి ఫైట్ చేస్తాము అంటున్నారు. ఆ, అంటే మీ ఫ్యామిలీయే దుబాయ్ వస్తుంది జయంతి గారు. మాకు ఫన్ ఇచ్చారు, సెంటిమెంట్ ఇచ్చారు, ఛాలెంజింగ్లు ఇచ్చారు, మమ్మల్ని ఆలోచింపజేసేలా చేశారు. ఎంత జరిగినా కలిసే ఉంటాము అని చెప్పారు. ఒక్క అరగంటలో ఇన్ని వేరియేషన్స్ చూపించిన మీ కుటుంబమే ఆదర్శ కుటుంబం. మరి దుబాయ్లో కలుసుకుందామా? వస్తాము. బాయ్. బాయ్. ఏంటి పద్మ, శామ్ ఇలా చేసింది? ఏమో అమ్మా, నాకు అదే అర్థం కావట్లేదు. ఏదో జరిగింది. కరెక్ట్ రా, ఇది కరెక్ట్ కాదే. అసలంతా కన్ఫ్యూజన్ గా ఉందమ్మా. నాకు ఏం అర్థం కావట్లేదు. నా కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. పంతులు గారిని పిలిపించి మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు. ఇప్పుడెందుకమ్మా బాధపడుతున్నావు? అంతా అయిపోయింది కదా. ఎక్కడో ఓ మూల చిన్న ఆశ ఉండేది. నువ్వు మారకపోతావా, వాడన్నా నిన్ను మార్చకపోతాడా అనే ఆశ ఉండేది. ఆ ఉన్న ఆశ కూడా ఈరోజు ఆవిరైపోయింది. ఎందుకమ్మా వాడి మనసును అలా విరిచేశావు? నాకు శ్యామ్ తప్ప వేరే ప్రపంచమే లేదన్న వాడితో నాకు శ్యామ్ వద్దు, సామాన్యనే పెళ్లి చేసుకుంటాను అనేదాకా ఎందుకు తీసుకెళ్ళావు? అంతా కావాలనేగా చేస్తున్నావు? ఇలాంటి పనులు నువ్వు చేస్తుంటే నీ మీద జాలి కలగడం లేదు, కోపం వస్తుంది. అసలు ఎందుకు ఇలా తయారయ్యావు?
నిన్ను ప్రేమించిన వాడే నిన్ను అసహించుకునేలా ఎందుకు చేస్తున్నావు? కారణం ఏంటో ఇప్పటికైనా చెప్పమ్మా. ప్రేమ చింతాతయ్య. ప్రేమంటే ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడమా? ద్వేషంతో దూరం చేసుకోలేదు చింతాతయ్య. ప్రేమతోనే నా ప్రేమను త్యాగం చేశాను. శ్యామ్, ఏం మాట్లాడుతున్నావు? అవును చింతాతయ్య, మీ అందరి దృష్టిలో నేను దుర్మార్గురాలిగా మీకు కనిపించొచ్చు. నేను తప్పు చేసిన దానిలా మీకు అనిపించొచ్చు. కానీ నేను చేస్తున్న వాటి వెనుక ప్రేమే ఉంది చింతాతయ్య. నా ఓటమి ఒకరికి గెలుపు చింతాతయ్య. ఎవరికి శ్యామ్? నిన్నే అడిగేది, చెప్పు. నిన్నే అడిగేది, ఎవరికి? అమ్మమ్మకి. అమ్మమ్మ? నువ్వింతా చేసింది మీ అమ్మమ్మ కోసమా? అవును చింతాతయ్య, తనని గెలిపించడానికి నేను ఓడిపోతున్నాను. తనని సంతోషంగా ఉంచడం కోసమే నేను కన్నీళ్లు పెడుతున్నాను. అమ్మమ్మకిచ్చిన మాట కోసమే నా బావని నేను వదులుకున్నాను చింతాతయ్య. శ్యామ్, ఏంటమ్మా నువ్వు చెప్తుంది? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అమ్మమ్మకు నువ్వు మాట ఇవ్వడమేంటి? అసలేం జరిగిందమ్మా? అసలేం జరిగిందో చెప్పు. చెప్పమ్మా, ఏం జరిగింది? వితౌట్ యువర్ పర్మిషన్ మీ మనవడితో తాళి కట్టించుకోను. మీరనుకున్నట్టుగానే నేనుగా తనని కలవను, మాట్లాడను. ఇదంతా జరిగితే అప్పుడు నమ్ముతాను. నువ్వు నీ తల్లి తప్పు చేయలేదని, నేనే తప్పుగా అనుకున్నాను అని. నా బిహేవియర్తో మామ్ వ్యక్తిత్వాన్ని ముడిపెట్టించింది తాతయ్య అమ్మమ్మ. నేనేం చేసినా మామ్ చేసినట్టే అని చెప్పేసింది. అందుకే నేను వేసే ప్రతి అడుగు మామ్ వేసినట్టే అవుతుంది కాబట్టి నా మనసుని చంపుకున్నాను, బావని దూరం చేసుకున్నాను. తప్పు చేశావు శ్యామ్. మీ అమ్మమ్మ మాట విని పెద్ద తప్పు చేశావు. ఎంతో భవిష్యత్తున్న నువ్వు, ఎంతో కొంతకాలం ఉండే ఆవిడ కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోవటం ఏంటమ్మా? చింతాతయ్య ప్లీజ్ అలా మాట్లాడకు. అమ్మమ్మ 100 years బతకాలి. మామ్ని అమ్మమ్మని నేను కలపాలి. మా మామ్కి నేను ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోవాలి. అమ్మా శ్యామ్, అది జరగడానికి వేరే మార్గాన్ని ఎంచుకోవాలి గాని ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నావమ్మా? చింతాతయ్య మరి ఇంకేంటమ్మా, నీ మీద నీ కుటుంబం మీద అమ్మమ్మ ద్వేషాన్ని పెంచుకుంది. మీరేం చెయ్యకపోయినా అసత్యాన్ని నమ్ముతూ మిమ్మల్ని దోషులుగా భావిస్తోంది. ఆ విషయాలు నీకు తెలిసి కూడా మీ అమ్మమ్మకు నువ్వు మాటిచ్చావంటే ఇక నిన్నేమనాలి? ఆవిడికి నీ మీద మనసు లేదమ్మా. తనను నువ్వు మార్చడం అంటే కొండను కరిగించి నీటిని తీయడమే అవుతుంది. అది అయ్యే పని కాదు శ్యామ్. నువ్వు అనవసరంగా మీ అమ్మమ్మకు మాటిచ్చావు. ఇదిగో నువ్వు ఆ మాటను మర్చిపో. ఇక ఆ మాటే లేదనుకో. చింతాతయ్య, నేను కనుకిప్పుడు మాట తప్పితే మా మామ్ మాట తప్పినట్టే అవుతుంది. నా ప్రాణం పోయినా అలా చేయను.
నువ్వు మారవమ్మా, నువ్వు మారవు. లాభం లేదు, సూరికి చెప్పాల్సిందే. ఇప్పుడే వెళ్ళి సూర్యకి మొత్తం చెప్పొస్తాను. నువ్వు చెప్పావంటే నా మీదొట్టే.